నమస్తే, నేను ప్రియా. వెల్కమ్ టు ఫోకస్. ఆంధ్రప్రదేశ్లో అధికార విపక్ష నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. రెండు పార్టీల నేతలు సై అంటే సై అంటున్నారు. అవినీతి, అక్రమాలు, భూ కబ్జాలపై పొలిటికల్ పంచులు పేలుస్తున్నారు. చంద్రగిరి నుంచి విజయనగరం వరకు పలు నియోజకవర్గాల్లో టీడీపీ వర్సెస్ వైసీపీ మధ్య రాజకీయ మంటలు రాజుకుంటున్నాయి. రాయలసీమలో మాత్రం ఆ సీజన్ ఈ సీజన్ అని తేడా లేకుండా ఎప్పుడూ గొడవలు మాత్రం ఉంటాయి. చిన్న పెంకు కూలి యుద్ధాలొచ్చినట్లుగా ఇక్కడ నేతల మధ్య చిన్న వివాదమే అతిపెద్దదై రణరంగంగా మారుతోంది. మరీ ముఖ్యంగా అనంతపురం, చిత్తూరు, కర్నూలు జిల్లాల్లో టీడీపీ, వైసీపీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. రెండు పార్టీల నేతలు తగ్గేదేలే అన్నట్లు సై అంటే సై అంటున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలకు 2.5 ఏళ్ల ముందే అధికార విపక్షాల మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. అవినీతి, అక్రమాలు, భూకబ్జాలు, అక్రమాస్తులు, ఆరోపణలు, ప్రత్యారోపణలతో రాజకీయాలు హాట్ గా సాగుతున్నాయి. చంద్రగిరి నుంచి విజయనగరం దాకా తెలుగుదేశం, వైసీపీ నేతలు నువ్వా నేనా అన్నట్లు తలపడుతున్నారు. నువ్వొకటి అంటే నేను 10 అంటాను అనేలా వ్యవహరిస్తున్నారు. రెండు పార్టీల నేతలు సవాళ్లు విసురుకోవడం, పోలీసులు రంగప్రవేశం చేయటం సర్వసాధారణంగా మారిపోయింది. టీడీపీ, వైసీపీ నేతల మాటల యుద్ధంతో ఏపీ రాజకీయాలు రణరంగంగా మారుతున్నాయి. దీంతో ఆ నియోజకవర్గాల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఎన్నికలు లేవు, సమయం లేదు, సందర్భం లేదు. అయినా అనంతపురం జిల్లాలో టీడీపీ వర్సెస్ వైసీపీ నేతల మధ్య జరుగుతున్న గొడవలు ఉద్రిక్తతలకు దారితీస్తున్నాయి. తాడిపత్ర నియోజకవర్గంలో మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి మధ్య దశాబ్దాలుగా వైరం ఉంది. కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పెద్దారెడ్డిని తాడిపత్రలోకి అడుగు పెట్టనివ్వలేదు. పెద్దారెడ్డి నియోజకవర్గంలోకి వెళ్లేందుకు ప్రయత్నించటం, జేసీ ప్రభాకర్ రెడ్డి అనుచరగణం వెళ్లడం, పోలీసులు అడ్డుకోవడం పరిపాటిగా మారిపోయింది. ఆ సమయంలో ఇద్దరూ నువ్వెంత అంటే నువ్వెంత అనేలా డైలాగులు సంధించుకోవటం కామన్ గా మారిపోయింది. కోర్టు పర్మిషన్తో పెద్దారెడ్డి తాడిపత్రలోకి అడుగుపెట్టారు. వెన్నుపోటుకు 2 ఏళ్ల పేరుతో నిర్వహించిన కార్యక్రమాన్ని కూడా అడ్డుకున్నారు. పెద్దారెడ్డిని తాడిపత్రలోనే హౌస్ అరెస్ట్ చేయటం, ఇటు జిల్లా నేతల్ని అనంతపురంలోనే అడ్డుకోవడంతో పెద్ద ఎత్తున నిరసనలు, అరెస్టులతో అట్టుడికింది. తాడిపత్రలో చెలరేగిన ఆందోళనలు అనంతపురం వరకు పాకాయి. ఈ వరుస సంఘటనలతో జిల్లాలో టెన్షన్ వాతావరణం కనిపించింది. ఇలాంటి ఉద్రిక్తతలు కనిపించే మరో ప్రాంతం రాప్తాడు. ఇక్కడ ఎమ్మెల్యే పరిటాల సునీత, వైసీపీ మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి కుటుంబాల మధ్య జరుగుతున్న వార్ మామూలుగా ఉండదు. తరచూ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం, ఒక్కోసారి అవి శృతిమించటం జరుగుతూనే ఉన్నాయి. తనను టిప్పర్తో గుద్దించి మర్డర్ చేయాలని ప్లాన్ చేశారంటూ ప్రకాష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. మంత్రి నారా లోకేష్ డైరెక్షన్లో కళ్యాణదుర్గం ఎమ్మెల్యే సురేంద్రబాబు, ఎమ్మెల్యే పరిటాల సునీత, పరిటాల శ్రీరామ్ ఇది చేశారంటూ ఆరోపించారు. ఈ వ్యాఖ్యల మీద సత్యసాయి జిల్లా టీడీపీ నేతలంతా ఏకమయ్యారు. జిల్లా అధ్యక్షుడు ఎంఎస్ రాజుతో పాటు సురేంద్రబాబు, పరిటాల శ్రీరామ్, పరిటాల సునీత ప్రకాష్ రెడ్డికి గట్టి కౌంటర్ ఇచ్చారు. నీ స్థాయి ఎక్కడుందో ఒకసారి చూసుకోవాలని, అసలు నీ పార్టీలోనే నీకు మద్దతు లేదంటూ టీడీపీ నేతలు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఆ వ్యవహారం అలా సాగుతుండగానే ప్రకాష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు మరింత అగ్గిరాజేశాయి. ఎమ్మెల్యే ఎంఎస్ రాజు అక్రమంగా సంపాదించారంటూ ఆరోపించారు. దీనికి కౌంటర్గా మడకసిరి ఎమ్మెల్యే, జిల్లా అధ్యక్షుడు ఎంఎస్ రాజు తీవ్రంగా స్పందించారు. తాను అక్రమాస్తులు సంపాదించినట్టు నిరూపించాలని సవాల్ విసిరారు. అక్కడితో ఆగని రాజు, ప్రకాష్ రెడ్డి నిరూపించలేకపోతే ఆయన ఇంటికి వెళ్లి కొడతానంటూ హెచ్చరించారు. ఎమ్మెల్యే రాజు చేసిన ఈ వ్యాఖ్యలతో ప్రకాష్ వర్గీయులు కూడా స్పందించారు. గురువారం డెడ్లైన్ రావడంతో సుమారు 24 గంటల పాటు అనంతపురంలో ఉద్రిక్త పరిస్థితులు కనిపించాయి. ప్రకాష్ రెడ్డి ఇంటి వద్దకు భారీగా వైసీపీ శ్రేణులు తరలిరావడం, ఇంటి వద్ద భారీగా రాళ్లు, బీర్ బాటిళ్లు దించటం, పోలీసుల అడ్డగింపులు, సోదాలు, ప్రతిఘటనలతో రోజంతా రచ్చరచ్చ సాగింది. చివరకు ప్రకాష్ రెడ్డిని ముందస్తులో భాగంగా తోపుదుర్తికి తరలించారు. ఇటు ఎంఎస్ రాజు ఇంటి వద్ద కూడా భారీగా జనం తరలిరావడంతో టెన్షన్ వాతావరణం కనిపించింది. ఇక నీకు నాకు మధ్య జీవితకాల యుద్ధమని, నిన్ను వదిలే ప్రసక్తే లేదని ఎమ్మెల్యే ఎంఎస్ రాజు తేల్చి చెప్పారు. చంద్రగిరి నియోజకవర్గంలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. గత కొద్ది రోజులుగా నియోజకవర్గంలో చెవిరెడ్డి వర్సెస్ ఎమ్మెల్యే పులివర్తి నాని మధ్య వార్ నడుస్తోంది. అవిలాల పంచాయతీ పరిధిలోని సర్వే నంబర్ 476/1లో ఉన్న 3.17 ఎకరాల భూమి చుట్టూ ఇరువురి మధ్య పెద్ద వివాదమే నడుస్తోంది. సుమారు 100 కోట్ల రూపాయల ఈ స్థలాన్ని అధికార పార్టీ అండతో కబ్జా చేశారంటూ పీలేరుకు చెందిన రిటైర్డ్ ఆర్డీఓ ద్వారకానాథ్ రెడ్డి కుటుంబం కోర్టు మెట్లెక్కింది. తాము 2002-03లోనే ఈ భూమిని చట్టబద్ధంగా కొనుగోలు చేశామని, ఆన్లైన్ రికార్డులు కూడా ఉన్నాయని బాధితులు చెబుతున్నారు. అయితే కూటమి ప్రభుత్వం వచ్చాక రాత్రికి రాత్రే రెవెన్యూ రికార్డులు తారుమారు చేసి తమ సేల్ డీడ్స్ ను రద్దు చేశారని వారు ఆరోపిస్తున్నారు. దీని వెనుక ఎమ్మెల్యే పులివర్తి నానితో పాటు జిల్లా ఇన్ఛార్జి మంత్రి అనగానే సత్యప్రసాద్ అనుచరుల హస్తం ఉందని బాధితులు బహిరంగంగా ఆరోపణలు చేయటం సంచలనం సృష్టించింది.
మరోవైపు ఈ వ్యవహారంపై చంద్రగిరి వైసీపీ ఇన్ఛార్జ్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి అధికార పార్టీని టార్గెట్ చేశారు. తిరుపతి రూరల్, చంద్రగిరి పరిధిలో పెద్ద ఎత్తున భూ కబ్జాలు జరుగుతున్నాయని ఆరోపించారు. కబ్జాకు గురైన భూమిని పరిశీలన చేశారు మోహిత్ రెడ్డి. ఎమ్మెల్యే నాని తన అనుచరుల్ని ముందు పెట్టి 100 కోట్ల విలువైన అవిలాల భూమిని కబ్జా చేశారని ధ్వజమెత్తారు. ఈ ఆరోపణలపై చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని తీవ్ర స్థాయిలో కౌంటర్ ఇచ్చారు. వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై ఆయన విరుచుకుపడ్డారు. గత కొద్ది రోజులుగా తనపై జరుగుతున్న దాడులన్నీ ఒక స్క్రిప్టు ప్రకారమే జరుగుతున్నాయని ఆరోపించారు. ఎమ్మెల్యే ఆడియో కాల్ లీక్ కావటం స్థానికంగా తీవ్ర దుమారం రేపుతోంది. ఇటీవల వైరల్ అయిన తన ఆడియో పూర్తి సంభాషణ బయటకు రాలేదని, కేవలం కొన్ని భాగాల్ని కట్ అండ్ పేస్ట్ చేసి తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చేసిన భూ అక్రమాలు, అరాచకాలు నియోజకవర్గంలో అన్ని ఇన్ని కావని పులివర్తి నాని ఆరోపించారు. తుమ్మలగుంటలో 750 కోట్ల రూపాయల విలువ చేసే 35 ఎకరాల మఠం భూముల్ని ఆక్రమించుకున్నారని నిలదీశారు. భూ వివాదం కుమ్ములాటలు మున్ముందు ఎలాంటి మలుపులు తిరుగుతాయో చూడాలి. నంద్యాల జిల్లాలోని అహోబిలం లక్ష్మీనరసింహస్వామి ఆలయం కేంద్రంగా ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిల, మాజీ ఎమ్మెల్యే గంగుల బిజేంద్రరెడ్డి మధ్య వివాదం ముదిరి పాకాన పడింది. దేవస్థానం వ్యవహారంలో భూమా అఖిల, గంగుల బిజేంద్రరెడ్డి సవాళ్లు విసురుకున్నారు. ఆలయం టెండర్లు, గ్రామ పంచాయతీ టెండర్లలో అక్రమాలు జరిగాయని, ఎమ్మెల్యే భూమా అఖిల ప్రధాన పాత్ర పోషించారంటూ గంగుల బిజేంద్రరెడ్డి తీవ్రంగా ఆరోపించారు. అహోబిలం విషయంలో లోకల్ లీడర్స్ పెత్తనం చెలాయిస్తున్నారని అన్నారు. ఆలయానికి సరుకుల సరఫరా, ఆలయంలో తలనీలాల టెండర్లు వంటి అంశాలలో ఎమ్మెల్యే భూమా అఖిల అనుచరులపై గంగుల తీవ్ర ఆరోపణలు చేశారు. గంగుల ఆరోపణలపై భూమా అఖిల తీవ్రంగానే స్పందించారు. గంగుల బిజేంద్రరెడ్డి తనపై చేసిన ఆరోపణల్ని నిరూపించాలని, లేని పక్షంలో క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అఖిలప్రియ గంగుల ఇంటికి వెళ్లడానికి ప్రయత్నించారు. అహోబిలం వెళ్లి బహిరంగ చర్చకు ఏర్పాట్లు కూడా చేసుకున్నారు. అహోబిలం రాకపోతే నేనే ఇంటికి వస్తానంటూ అఖిలప్రియ బయలుదేరారు. అయితే పోలీసులు అడ్డుకున్నారు. మరోవైపు గంగుల అహోబిలం వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. తలనీలాల టెండర్లు, నిధుల వ్యవహారంలో అవకతవకలు జరిగాయని ఆలయ సీఏఓ పార్థసారథి, గంగుల బిజేంద్రరెడ్డి కుమ్మక్కయ్యారని ఎదురుదాడికి దిగారు భూమా అఖిల. ఎస్పీ ఆఫీస్ వద్ద బహిరంగ చర్చకు రావాలని గంగులకు సవాల్ విసిరారు అఖిలప్రియ. చెప్పినట్టుగానే బహిరంగ చర్చకు ఎస్పీ ఆఫీస్ వద్దకు వెళ్లారు. రాయలసీమ సంగతి అటుంచితే నెల్లూరు, గుంటూరు, కాకినాడ జిల్లాల్లోనూ టీడీపీ, వైసీపీ నేతలు పంతం నీదా నాదా అంటున్నారు. కొందరు నేతలు ప్రత్యర్థులపై దిగజారి కామెంట్స్ చేస్తున్నారు. దీనికి అదే స్థాయిలో కౌంటర్ ఇస్తున్నారు నేతలు. కోవూరులో ప్రశాంత్ రెడ్డి వర్సెస్ ప్రసన్నకుమార్ రెడ్డి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. అటు గుంటూరులో ఎంపీ కృష్ణదేవరాయలు, బొల్ల బ్రహ్మనాయుడు పరస్పర ఆరోపణలతో రాజకీయం వేడెక్కింది. కాకినాడ జిల్లాలో మాజీ మంత్రులు యనమల, దాడిశెట్టి రాజా వ్యంగ్యాస్త్రాలు సంధించుకుంటున్నారు. హుందా రాజకీయాలకు కేరాఫ్ గా ఉండే సింహపురిలో ప్రస్తుతం ఫ్యాక్షన్ రాజకీయాలు నడుస్తున్నాయి. ఆధిపత్యం కోసం ఒకరు, మునుపటి హవా కోసం మరొకరు, రాజకీయ ఆరోపణలు కాస్త వ్యక్తిగత దూషణల వరకు వెళుతున్నాయి. మీరు నోటికి పని చెబితే మేము చేతికి పని చెబుతామన్నట్టుగా కోవూరు రాజకీయం నడుస్తోంది. ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి వర్సెస్ మాజీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి మధ్య పొలిటికల్ హీట్ పెరిగింది. వీరిద్దరి విమర్శలు, ప్రతి విమర్శలు, ఇంటి మీద దాడులతో నియోజకవర్గంలో రాజకీయ రణరంగం సాగుతోంది. ప్రసన్నకుమార్ రెడ్డి ఒక విమర్శ చేస్తే ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డితో పాటు ఆమె అనుచరులు తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు. చివరికి ద్వితీయ శ్రేణి నేతలు సైతం ఆయన్ని వ్యక్తిగతంగా తిడుతున్నారు. మహిళా ఎమ్మెల్యే అని కూడా చూడకుండా ప్రసన్నకుమార్ రెడ్డి ఆమె క్యారెక్టర్పై విమర్శలు చేయటాన్ని టీడీపీ నేతలు సహించటం లేదు. నియోజకవర్గంలో రోజుకో చోట ఒకరిపై ఒకరు విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకుంటూనే ఉన్నారు. గతంలో ప్రసన్నకుమార్ రెడ్డి దగ్గర ఉన్న నేతలే ఇప్పుడు ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి పక్కన చేరిపోయారు. ప్రశాంతిరెడ్డి మెప్పు పొందేందుకు వారు కూడా ప్రసన్నకుమార్ రెడ్డిపై తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు. గత ప్రభుత్వంలో అభివృద్ధి శూన్యమని, కమిషన్ల కోసమే పనులు చేశారని టీడీపీ ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి ఆరోపించారు. తట్టెడు మట్టి కూడా వేయలేదని కమిషన్ల ప్రసన్న అంటూ విమర్శించారు. ఎమ్మెల్యే కామెంట్స్ కు మాజీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి ధీటుగా స్పందించారు. రేణిగుంటలో మెస్ నడిపిన ప్రశాంతిరెడ్డి తట్టల బిజినెస్ కూడా చేశారేమో అని విమర్శించారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రశాంతిరెడ్డిని ఉద్దేశించి ప్రసన్నకుమార్ రెడ్డి వ్యక్తిగత విమర్శలు చేశారు. ఈ సమయంలో ఆయన ఇంటిపై కొందరు దాడి చేశారు, ఇంటిని ధ్వంసం చేశారు. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో పాటు ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి తన ఇంటిపై దాడి చేశారంటూ ప్రసన్నకుమార్ రెడ్డి అప్పట్లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసులు, విచారణలు నడిచాయి. అటు ఉమ్మడి గుంటూరు జిల్లాలో నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు పరస్పరం ఆరోపణలు, ప్రత్యారోపణలు సెగలు కక్కుతున్నాయి. 2019 ఎన్నికల్లో ఇద్దరూ వైసీపీ తరపున పోటీ చేశారు. బ్రహ్మనాయుడు వినుకొండ ఎమ్మెల్యేగా, శ్రీకృష్ణదేవరాయలు నరసరావుపేట ఎంపీగా గెలిచారు. ఇద్దరూ ఒకే సామాజిక వర్గానికి చెందినవారే. అయితే వినుకొండ మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావుతో ఎంపీ లావు సన్నిహితంగా ఉండేవారు. ఇది బ్రహ్మనాయుడుకు మింగుడు పడలేదు.
దీంతో బ్రహ్మనాయుడు శ్రీకృష్ణదేవరాయలు మధ్య గ్యాప్ వచ్చింది. ఆ తర్వాత నియోజకవర్గంలో జరిగిన పరిణామాలు వీరిద్దరి మధ్య మరింత గ్యాప్ పెంచాయి. 2024 ఎన్నికలకు వచ్చేసరికి సీన్ మారిపోయింది. శ్రీకృష్ణదేవరాయలు వైసీపీని వీడి టీడీపీలో చేరారు. నరసరావుపేట ఎంపీగా పోటీ చేసి రెండోసారి గెలుపొందారు. బ్రహ్మనాయుడు వినుకొండ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. నెల రోజుల క్రితం గండిపేట భూముల వ్యవహారంలో మాజీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడుపై కేసు నమోదైంది. దీంతో తెలంగాణ పోలీసులు బ్రహ్మనాయుడును అరెస్ట్ చేశారు. బెయిల్పై బయటకొచ్చిన బ్రహ్మనాయుడు ఎంపీ శ్రీకృష్ణదేవరాయలను టార్గెట్గా చేసుకుని విమర్శలు చేశారు. లావు ఢిల్లీలో లిక్కర్ స్కామ్లో భారీగా దోపిడీకి పాల్పడ్డారని, ఢిల్లీలో ఎంపీ లీలల గురించి అందరికీ తెలుసని బ్రహ్మనాయుడు ఆరోపించారు. మొదట్లో బ్రహ్మనాయుడు ఆరోపణలపై శ్రీకృష్ణదేవరాయలు రియాక్ట్ అవ్వలేదు. మళ్లీ బ్రహ్మనాయుడు ఎంపీ లావుతో పాటు ఆయన అనుచరుడు జీడీసీసీ బ్యాంకు చైర్మన్ మక్కిన మల్లికార్జునరావుల్ని టార్గెట్ చేసుకుని విమర్శలు చేస్తూ వచ్చారు. దీంతో ఎంపీ లావు రియాక్ట్ అయ్యారు. బొల్ల అక్రమాలకు కేరాఫ్ అంటూ మండిపడ్డారు. పెదకూరపాడులో చీకొడితే వినుకొండ వచ్చారని నిప్పులు చెరిగారు. గండిపేట భూముల వ్యవహారంలో అడ్డంగా దొరికిపోయిన బొల్లా ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో అనేక అక్రమాలకు పాల్పడ్డారని విమర్శించారు. బొల్లా విమర్శలు ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు నుంచి ఆయన తండ్రి రత్తయ్య వరకు వచ్చాయి. బురదలో ఉన్న బొల్లా అందరిపై బురద చల్లాలని ప్రయత్నిస్తున్నారంటూ లావు మండిపడ్డారు. ఎంపీ లావు చేసిన ఆరోపణల్ని నిరూపించాలని మాజీ ఎమ్మెల్యే బొల్లా కూడా సవాలు చేస్తున్నారు. ఇలా ఇద్దరు నేతల మధ్య జరుగుతున్న మాటల యుద్ధం జిల్లా పాలిటిక్స్ లో సంచలనం సృష్టిస్తున్నాయి. కాకినాడ పోర్టు పేరుపై అధికార విపక్ష నేతల మధ్య పొలిటికల్ రగడ సాగుతోంది. టీడీపీ, వైసీపీ లోకల్ లీడర్లు సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు. తమ ఊరిలో ఉంది కాబట్టి తమ పేరు పెట్టమనడం కరెక్టే అంటున్నారు తెలుగు తమ్ముళ్లు. సంవత్సరాల తర్వాత ఆ విషయం ఎందుకు గుర్తుకొచ్చిందని రిప్లై ఇస్తున్నారు ఫ్యాన్ పార్టీ నేతలు. మీ ప్రభుత్వంలో గుర్తులేదు, తాము అడిగితే అనవసరపు వ్యవహారాల జోలికి వెళుతున్నారని టీడీపీ నేత యనమల రామకృష్ణ విమర్శిస్తున్నారు. అధికారంలో ఉండి ఆందోళనలు ఎందుకని మాజీ మంత్రి దాడిశెట్టి రాజా ప్రశ్నిస్తున్నారు. కోనరావుపేట గ్రామస్తులు పోర్టు నిర్మాణానికి భూములిచ్చినందున కోన పోర్టుగా పేరు పెట్టాలని టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. దీనిపై సీఎంకు లేఖ రాయాలని ఎమ్మెల్యే దివ్యకి చెప్పానన్నారు. అవసరమైతే తాను కూడా సీఎంకు వివరిస్తానని మాజీ మంత్రి యనమల ఒక అడుగు ముందుకు వేశారు. కాకినాడ పోర్టును కోన పోర్టుగా మార్చి తీరాలని బహిరంగంగా డిమాండ్ చేశారు. అవసరమైతే గ్రామస్తులు ఆందోళనలు కూడా చేయాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వంలో ఉండే ధర్నాలు, నిరసనలు ఏంటని ప్రశ్నించారు దాడిశెట్టి రాజా. ఆ పని ప్రతిపక్షంగా తాము చేస్తామని సటైర్లు వేశారు. ధర్నాలు, ఆందోళనలు అవసరం లేదని, ఒక్కసారి ఫోన్ తీసుకుని సీఎంకి ఫోన్ చేస్తే పని అయిపోతుందని గుర్తు చేస్తున్నారు. పోర్టు నిర్మాణం తన హయాంలో 70% పూర్తయిందని, 2 ఏళ్లుగా మిగతా పనులు పెండింగ్లో పెట్టారని ఆరోపించారు. ఆగిన పోర్టు పనుల మీద ఫోకస్ చేయాలని కౌంటర్ ఇచ్చారు దాడిశెట్టి రాజా. ఉమ్మడి విశాఖ జిల్లాలో హోంమంత్రి అనిత, మాజీ మంత్రి అమర్నాథ్ మధ్య సెటైర్లు ఓ రేంజ్లో పేలుతున్నాయి. ఇద్దరూ వ్యక్తిగతంగా టార్గెట్ చేసుకోవడం పొలిటికల్ హీట్ ని రాజేస్తోంది. వైసీపీ వర్సెస్ టీడీపీ నుంచి అనిత వర్సెస్ అమర్గా వివాదం ఎందుకు టర్న్ అయింది? వైసీపీ కార్యాలయం వ్యవహారంలో గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు, మజ్జి శ్రీనివాసరావు పరస్పరం విమర్శలు చేసుకుంటున్నారు. రాజమండ్రిలో ఆదిరెడ్డి వాసు వర్సెస్ మార్గాని భరత్ ఆరోపణలు కంటిన్యూ అవుతున్నాయి. ఉమ్మడి విశాఖ జిల్లాలో హోంమంత్రి అనిత, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ పరస్పరం మాటల తూటాలు పేల్చుకుంటున్నారు. ఇటీవల మహిళా కమిషన్ నోటీసుల ఆధారంగా చైర్మన్ ఎదుట హాజరై వివరణ ఇచ్చారు. ఇదేదో సాదాసీదాగా వెళ్లి వచ్చేసి ఉంటే పెద్దగా చర్చ అవసరం లేదు. కానీ విశాఖ నుంచి విజయవాడకు ర్యాలీగా వెళ్లడం, కమిషన్ కార్యాలయం ఎదుట ముఖ్య నాయకత్వం సంఘీభావంగా నిలబడటం, ఇలా ఒక్కొక్కటిగా చూస్తే ఈ పరిణామాల వెనుక ఆసక్తికర పరిణామాలు జరిగాయి. ఇది పూర్తిగా రాజకీయ వివాదంతో ముడిపడినప్పటికీ ఆయన టార్గెట్ చేసింది రాష్ట్ర హోంమంత్రిని కావడంతో వాతావరణం హాట్ గా సాగింది. మాజీ మంత్రికి వ్యతిరేకంగా శవయాత్రలు, తిట్ల దండకాలు, కోడిగుడ్లతో కొట్టి కసి తీర్చుకోవటం ఒకటేంటి, జరగాల్సిందంతా జరిగింది. టీడీపీ నాయకత్వం చూపించిన ఈ దూకుడు వెనుక మాజీ మంత్రిని వ్యూహాత్మకంగా ఉచ్చులోకి లాగే ప్రయత్నం జరుగుతుందా అనే అనుమానం వైసీపీ శ్రేణుల్లోకి బలంగా వెళ్లింది. అయితే హోంమంత్రి అనిత పట్ల తన విధానంలో ఎటువంటి మార్పు లేదన్నారు అమర్నాథ్. ఆమె చేసిన అనుచిత, అవమానకర వ్యాఖ్యలకు ప్రతిస్పందన మాత్రమే చూడాలని వాదించారు. తాను చేసిన వ్యాఖ్యల్లో తప్పు లేనందున వెనక్కి తగ్గేది లేదని ప్రకటించారు. అమర్, అనిత మధ్య రాజకీయ పరిస్థితులకు ఎక్కడా పొంతన కనిపించదు. 2012 పాయకారావుపేట ఉప ఎన్నికల సమయంలో ఎక్కువగా ఆమె పేరు వినిపించింది. 2014లో గెలిచిన అనితకు 2019లో సిట్టింగ్ సీటు దక్కలేదు. కోవూరు నుంచి ఓటమి తర్వాత తిరిగి విశాఖ రాజకీయాల్లో యాక్టివ్ అయ్యారు. రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు హోదాలో వైసీపీ ప్రభుత్వం నేతల మీద విరుచుకుపడేవారు. హైదరాబాద్లో ఫార్ములా 1 రేసుల సందర్భంగా అప్పటి మంత్రి అమర్నాథ్ చేసిన గుడ్డు వ్యాఖ్యలను విపరీతంగా టీడీపీ ట్రోల్ చేస్తే ఎక్కువ ప్రస్తావించారు. అపోజిషన్ నుంచి పొజిషన్లోకి వచ్చిన తర్వాత వైసీపీ పట్ల హోంమంత్రి మరింత రాటు తేలారు. మాజీ ముఖ్యమంత్రి జగన్, ఆయన కుటుంబ సభ్యులు, వైసీపీ ముఖ్య నేతల మీద ఒంటికాలుతో లేచేవారు అనిత.
ఈ దూకుడుకు బ్రేకులు వేసే క్రమంలోనే అమర్నాథ్ కౌంటర్ అటాక్ చేయడం మొదలుపెట్టారు. రాజకీయ ప్రత్యర్థులపై వ్యంగ్యాస్త్రాలు, విరుపులతో మాట్లాడడం మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ స్టైల్. జిల్లాలో ఒక మేకప్ మంత్రి ఉన్నారు. ఆమెను ఒక గంట సేపు ఎండలో ఉంచితే కిలో మేకప్ రాలిపడుతుంది. ఆ మేకప్ రంగులతో ఇంటి గోడకు పుట్టి వేసుకోవచ్చు అని సటైర్లు విసిరారు అమర్నాథ్. విమర్శల డోస్ ఎక్కువవడం, మొత్తం మహిళల్ని విమర్శించారని టీడీపీ ఆరోపించడంతో వేడి రాజుకుంది. విజయనగరం రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి. వైసీపీ జిల్లా కార్యాలయ భూమి వివాదం ఇప్పుడు ఇద్దరు కీలక నేతల మధ్య ప్రతిష్టాత్మక పోరుకు దారితీసింది. ఒకవైపు గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు, మరోవైపు వైసీపీ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు. ఇద్దరూ ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటున్నారు. అశోక్ గజపతిరాజు, మజ్జి శ్రీనివాసరావు మధ్య విజయనగరంలో ఫేస్ టు ఫేస్ వార్ నడుస్తోంది. వైసీపీ జిల్లా కార్యాలయ భూమి వ్యవహారంపై ఇద్దరూ ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. గవర్నర్గా గోవాలో బాధ్యతలు నిర్వహిస్తున్న అశోక్ గజపతిరాజు పూర్తిగా విజయనగరం రాజకీయాలపైనే దృష్టి పెట్టారనే చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది. వైసీపీ జిల్లా కార్యాలయం నిర్మిస్తున్న టీఎస్ నెంబర్ 569 భూమి వివాదమే ఈ రాజకీయ పోరుకు కేంద్ర బిందువైంది. ఆ భూమి తమ కుటుంబానికి చెందిన ప్రైవేటు ఆస్తి అని అశోక్ గజపతిరాజు వాదిస్తున్నారు. పరిత్యక్త భూమి పేరుతో చట్టబద్దమైన ప్రక్రియను పాటించకుండా కొద్ది నెలల్లోనే ప్రభుత్వ భూమిగా మార్చి అనంతరం వైసీపీ కార్యాలయానికి లీజుకిచ్చారని ఆరోపిస్తున్నారు. ఈ అంశంపై జిల్లా కలెక్టర్కు పలుమార్లు లేఖలు రాసినట్లు, చట్టపరమైన ఆధారాలు, రెవెన్యూ రికార్డులు, న్యాయస్థానాల తీర్పుల్ని సమర్పించినట్లు చెబుతున్నారు. మరోవైపు మజ్జి శ్రీనివాసరావు మాత్రం ఈ ఆరోపణల్ని పూర్తిగా తోసిపుచ్చుతున్నారు. 2021లో ప్రభుత్వానికి దరఖాస్తు చేసి నగరపాలక సంస్థ తీర్మానంతోనే ముందుకు సాగామన్నారు. ప్రభుత్వ జీవో, రెవెన్యూ శాఖ అనుమతులతోనే 2022లో భూమి లీజుకు కేటాయించినట్లు వెల్లడించారు. ప్రభుత్వమిచ్చిన భూమిలోనే పార్టీ కార్యాలయం నిర్మిస్తున్నామని, అక్రమం జరిగిందన్న ప్రచారం రాజకీయ దుష్ప్రచారమేనని అంటున్నారు. గవర్నర్ హోదాలో ఉన్న అశోక్ గజపతిరాజు రాజకీయ వ్యాఖ్యలు చేయటం ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నామంటూ కౌంటర్ ఇచ్చారు. అయితే రాజకీయ వర్గాల్లో మాత్రం మరో చర్చ సాగుతోంది. గవర్నర్గా ఉన్నప్పటికీ అశోక్ గజపతిరాజు తరచూ విజయనగరానికి వచ్చి స్థానిక అంశాలపై స్పందించడం వెనుక రాజకీయ వ్యూహం ఉందా, లేక కుటుంబ ఆస్తి వివాదంపై తన వైఖరిని బహిరంగంగా చెబుతున్నారా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అదే సమయంలో వైసీపీ నేతలు మాత్రం ఈ వివాదాన్ని రాజకీయ కోణంలోకి తీసుకెళ్లి తమపై ఒత్తిడి తీసుకురావాలనే ప్రయత్నం జరుగుతోందని ఆరోపిస్తున్నారు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు, మాజీ ఎంపీ మార్గాని భరత్ మధ్య వ్యక్తిగత వైరం ఇప్పుడు ఇరు పార్టీల ప్రతిష్టగా మారిందని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఇద్దరు నేతలు నువ్వానేనా అన్నట్లు డైలాగులు పేల్చుకుంటున్నారు. ఆర్థిక నేరాల కేసులో ఆదిరెడ్డి వాసు, ఆయన తండ్రి మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు రిమాండ్కు వెళ్లిన తరువాతే ఈ విభేదాలు మరింత ముదిరాయి. ఎంపీగా ఉన్న సమయంలో భరత్ 20% కమిషన్లు తీసుకున్నారని, గౌతమి సూపర్ బజార్ స్థలం లీజులో అక్రమాలు జరిగాయని ఆదిరెడ్డి వాసు ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలకు సంబంధించిన ఆధారాలు బయట పెట్టాలని భరత్ పదే పదే సవాల్ విసిరారు. 2 ఏళ్లు గడిచినా ఆ అంశంపై ఎలాంటి చట్టపరమైన చర్యలు లేకపోవటం ఇప్పుడు చర్చనీయాంశమైంది. అయితే ఈ మాటల యుద్ధం రాజకీయాలకే పరిమితమవుతుందా, లేక క్షేత్రస్థాయిలో కార్యకర్తల మధ్య ఉద్రిక్తతలకు దారితీస్తుందా అన్న ఆందోళన స్థానికుల్లో కనిపిస్తోంది. ఇప్పటికే ఇరు పార్టీల శ్రేణుల మధ్య చిన్న చిన్న ఘర్షణల వార్తలు వినిపిస్తూ ఉండడంతో పోలీసులు కూడా అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు సహజమే అయినా అవి వ్యక్తిగత వైరం స్థాయికి చేరుకుంటే ప్రజాస్వామ్యానికి మంచిది కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.